యమ్మీ యమ్మీ టేస్టీ సున్నుండలండి. చాలా అంటే చాలా బాగుంటాయన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి సున్నుండలు ఈజీగా చేసేసుకోవచ్చు మనము. అలాగే మీ ఇంటి గంటతో పాటు మా ఛానల్ గంటను మోగించండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా సున్నుండలు ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఈ ఒక్క టిప్ ఫాలో అయిపోయారనుకోండి, ఈజీగా సున్నుండలు చేసుకోవచ్చు. ఆ టిప్ ఏంది అంటే, ఇప్పుడు చాలామంది నెయ్యి ఎక్కువ పడుతుంది సున్నుండలకు అంటారు. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూసేసేయండి. నెయ్యి చాలా తక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవాలో సున్నుండ ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్గా మనము ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంటుంది కదండి, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. తీసుకుని దాన్ని కరగబెట్టిన నెయ్యి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం సున్నుండలు కానీ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా మనం ఒక్కసారిగా ఆ ప్లేట్లో ఎంత క్వాంటిటీ పిండిని తీసుకుంటామో అంత క్వాంటిటీకి మనం నెయ్యి ఒక్కసారిగా వేసి కలిపేసామంటే నెయ్యి ఈజీగా గడ్డగట్టేస్తుంది. కాబట్టి మనకి ఎక్కువ నెయ్యి పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా కాకుండా మనము కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ముద్ద కట్టామంటే ఈజీగా మనము సున్నుండల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో నెయ్యి కూడా పడుతుంది అనమాట. చాలామంది అంటుంటారు కోల్డ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి. అలాంటిదంతా ఏం రాదండి, హెల్తీ అనమాట చాలాగా నెయ్యి తిన్నా కానీ. కాబట్టి ఈజీగా మనము ఈ టిప్ ఫాలో అయిపోయి సున్నుండలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.